తెలుసు అంటే చూడండి అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు పవన్ కళ్యాణ్. నాది ఏ సెక్షన్? నాకు ఇంకా పెళ్లి కాలేదు. రిజర్వేషన్ ఏం లేవు పెద్దగా. ఏ అవసరం వస్తున్నానో వాళ్ళు. స్నేహమేరా జీవితం అనుకున్నా ఆజమేరా. ఇక్కడ మా సార్ వచ్చేసి నా ఛానల్ గురించి ఏదో కొంచెం అలా చెప్పారు. చెప్పింది నాకు ఏదో మోటివేషన్గా అనిపించి ఇక్కడైతే ఆ క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇంక ఇక్కడ గిరిప్రసాద్ సార్ వాళ్ళు అందరూ కూడా మీ ఛానల్ నేమ్ చెప్పమ్మా, అందరం కూడా సబ్స్క్రైబ్ చేస్తాం అటు అంటే కొంచెం సపోర్ట్ చేసినట్టు అనిపించింది. బాగా హ్యాపీ అనిపించింది వాళ్ళు అలా చెప్పడం. ఎవరు యూట్యూబర్ అన్నారమ్మా? ఎవరు? భారతి. ఇట్స్ నాట్ ఏ షై థింగ్. తెలిసి యూట్యూబర్ చాలా మంది ఉన్నారండి, తెలుసా మీకు? ఇంట్లో ఉండే చాలా హోమ్ మేకర్ చేస్తున్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ కూడా యూట్యూబర్ అట, 1 లైక్ చేస్తుంది. ఆ అమ్మాయి దాదాపు 20 లక్షల 20,000 సబ్స్క్రైబ్స్ ఉన్నారు. అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. 20,000 సబ్స్క్రైబ్స్ అంటే ఇట్స్ స్మాల్ థింగ్. మా నీకెంతమంది ఉన్నారు? 3,000. సో 3,000 మెంబర్స్ ఆర్ ఫాలోయింగ్ హెర్. 3,000 మంది ఆమెను ఫాలో అవుతున్నారు. అమ్మాయి చేసే ఏదైనా కావచ్చు ఫాలో అవుతున్నారు. ఇట్స్ ఏ వన్ టైప్ ఆఫ్ జాబ్. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ తన్వి యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి మా 10th ఫ్రెండ్స్ మొత్తం అందరం మళ్ళీ ఆఫ్టర్ 10 years తర్వాత అయితే కలుసుకున్నాం. గెట్ టుగెదర్ ఫంక్షన్ అనమాట. మేము వెళ్ళే ముందు అంతా ఇక్కడైతే ఇలా డెకోర్ మొత్తం అంతా చేసి అయితే ఉంచారు. ఇంకా మేము మా ఫ్రెండ్స్ అందరం అయితే వెళ్ళేసరికి అయితే ఆల్రెడీ కొంతమంది ఫ్రెండ్స్ అయితే వచ్చేసే ఉన్నారు. ఇంకా మేము ఇక్కడ ఫంక్షన్ ఎక్కడ జరుగుతుందంటే మేము చదువుకున్న స్కూల్లోనే ఈ ఫంక్షన్ అయితే పెట్టాం. టీచర్స్ వాళ్ళు కూడా అందరినీ పిలిచినందుకు టీచర్స్ కూడా వాళ్ళు అందరూ కూడా వచ్చారు. చాలా బాగా అయితే జరిగింది. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో అయితే మామూలుగా ఉండదు, చాలా 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 బాగుంటుంది. వాచ్ ద ఫుల్ వీడియో. ఇంక ఇప్పుడిప్పుడే టీచర్స్ కూడా ఒకరు వస్తున్నారు. ఫస్ట్ ఒకసారి అయితే వచ్చారు, పక్కనే ఎదురుపత్తి కాబట్టి సార్ అయితే కొంచెం దగ్గరే కాబట్టి వేగ అయితే వచ్చారు. ఇంకా సార్ దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకున్నారు అందరూ కూడా. ఇంకా నెక్స్ట్ టైము మళ్ళీ అందరం కలిపి ఇలా పిక్స్ అటు దిగాం. ఇది నా బెస్ట్ ఫ్రెండ్ నీల్వని. ఇంకా మేమంతా కూడా ఇలాగా ప్రెజెంట్ అయితే మార్నింగ్ లుక్ అయితే బాగుంది. తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి చూడండి మా పొజిషన్ అన్నీ ఎలా ఉంటుందో. ఇంకా పిల్లలు కూడా వచ్చారు, మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు తీసుకొచ్చింది వాళ్ళ బాబులు ఇద్దరిని. ఇంక ఇక్కడ మా ఫ్రెండ్స్ మేము అంతా కలిపి అయితే ఇక్కడ ఫోటో అయితే తీసుకుంటున్నాం. అది వీడియో రన్ అవుతుంది ఏంటి అంటుంది అది. అలా ఇక్కడ సెల్ఫీ అయితే తీసుకున్నాం మేమంతా కలిపి. వీడొచ్చేసి మా అన్నయ్య అనమాట, వాసు. ఇంకా ఇక్కడ రీల్స్ కూడా చేసాం ఫ్రెండ్స్ అంతా కలిసి. ఇంకొక దగ్గర ఉంటే రీల్స్ చేయాలి కదా, ఒక ట్రెండ్ అయినా సరే. అలా ఫ్రెండ్స్ మొత్తం అంతా కలిసి రీల్స్ చేసాం. ఇంకా ఇక్కడ టీచర్స్ కూడా వచ్చారు, అందుకని చెప్పి మళ్ళీ అంతా కలిసి అయితే అక్కడికి అయితే వెళ్తున్నారు. టీచర్స్ని వెల్కమ్ చేయడానికి కార్ దగ్గరికి అయితే వెళ్తున్నారు. ఇంక ఇక్కడ మ్యాథ్స్ మేడం, తెలుగు మేడం వీళ్ళంతా కూడా వచ్చారు, మ్యాథ్స్ సార్ వాళ్ళు. వీళ్ళు చూడండి మా గురించి ఏం చెప్తున్నారు. మిమ్మల్ని అసలు పోలికి కట్టుకోలేకపోతున్నాం, చాలా డేస్ అయిపోయింది కదమ్మా చూసి, చాలా పెద్దవాళ్ళు అయిపోయారు అంటూ అలా మాట్లాడుతున్నారు. సార్ బాగున్నారండి. ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్ మేడం. నాకు టీచర్స్ అందరిలోకి ఫేవరెట్ మేడం అంటే ఇంగ్లీష్ మేడం అనమాట. కాబట్టి మేడంతో వచ్చిన ఫస్ట్ అయితే సెల్ఫీ అయితే తీసుకున్నాను నేను మా ఫ్రెండ్ కూడా. ఇంకా ఇక్కడ టీచర్స్ని అయితే స్టేజ్ మీదకి వెల్కమ్ చేస్తున్నారు. ఇప్పుడే వచ్చింది ఉమా. ఇంకా అందరూ కూడా టీచర్స్ని అయితే స్టేజ్ మీదకి అయితే వెల్కమ్ చేస్తుంది. శైలు యాంకరింగ్ చేస్తుంది ఇక్కడ. ఇంకా వాచ్ ద ఫుల్ వీడియో మొత్తం అంతా చాలా బాగుంటుంది. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియోలో ఎంటర్టైన్మెంట్ అయితే మామూలుగా ఉండదు. డ్యాన్సెస్ కూడా వేశారు, లాస్ట్లో టీచర్స్ కూడా వేశారు. ఇంకా అరుణ అయితే ఫుల్ బీభత్సం అని చెప్పొచ్చు. మా ఫ్రెండ్ అరుణ అయితే చాలా చాలా బాగా వేసింది. దానివల్లే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయింది ప్రోగ్రామ్ మొత్తం అంతా కలిసి. ఇక్కడ స్వీటీ కూడా తాగుతుంది, కొద్దిసేపు ఉంది స్వీటీ, తర్వాత పేచి పెట్టిందని చెప్పి ఇంటికైతే పంపించాను. ఇంక ఇక్కడ స్టేజ్ మీద టీచర్స్ని అయితే వెల్కమ్ చేస్తున్నాం.
ఇంకా వీడియో మొత్తం ఫుల్గా చూసేయండి. ఇక్కడ నుంచి ఒరిజినల్ ఆడియో క్లిప్ ఉంటుంది. వాచ్ ద ఫుల్ వీడియో. ఇంగ్లీష్ సబ్జెక్ట్ని మనకి చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్పినటువంటి మన ఇంగ్లీష్ వెంకటేశ్వరి మేడంని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. హస్మత్ మేడంని మన వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మన పిఎస్ సార్ మూర్తి సార్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ మేడం భాను మేడం గారిని మన వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మన తులసి మేడం గారు తెలుగు మేడం, అలానే మన నాగమణి మేడం ఇంగ్లీష్ మేడం గారిని కూడా మనం ఆహ్వానిస్తున్నాం. ఇవాళ మన 2012-13 ఇయర్లో మనం ఈ గెట్ టుగెదర్ చేసుకోవడానికి చాలా చాలా కష్టపడ్డాం. ఈ 2012-13 ఇయర్లో జడ్పీహెచ్ హై స్కూల్లో చదువుతున్నటువంటి పూర్వ విద్యార్థుల కలయిక అందరికీ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి మా పూర్వ విద్యార్థులందరికీ అదే విధంగా మనకి ఈ కార్యక్రమానికి ఆహ్వానించడానికి వచ్చినటువంటి ఈ రోజు ఈ స్థాయిలో మేము చాలా అయితే హ్యాపీగా ఉన్నాము. నేను ఓన్గా బిజినెస్ చేసుకుంటూ నేను అనకాపల్లిలో సెటిల్ అయ్యాము. మా హస్బెండ్ బ్యాంక్ హెచ్డిఎఫ్సిలో. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ స్కూల్ నుంచి చదువుకొని వెళ్ళి చాలా గర్వంగా బ్రతుకుతున్నాను. మా టీచర్స్ అందరూ కూడా నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటారు. అంత బాగా చెప్పి మమ్మల్ని ఈ స్థాయిలో ఉండడానికి కారణం మా టీచర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. నేను బి సెక్షన్ సార్. అలా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఏం చెప్పుకోవడానికి ఓకే. ఇప్పుడు సార్ చెప్పినట్లుగా కొంతమంది ఫేస్ జ్ఞాపకం ఉంది, పేరు అవుతుందా, నగలమ్ముతుందా, కొంచెం క్లారిటీ. ఇప్పుడు నాకు ఏమైనా కొనుక్కోవాలనిపించింది అనుకో, నేను ఏం తెలుసుకోవాలి కదా. అది పెళ్ళి అయిపోతే మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు, పిల్లలు వేసుకొచ్చారు కదా, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఒక్కొక్కరు ఒక నిమిషం టైం చెప్తే సరిపోతుంది. ఓకేనా? చంద్రికి అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఈ హేమలతని పిలిచే వరకు హేమలత జ్ఞాపకం లేదు, పిలవగానే నాకు జ్ఞాపకం వచ్చింది. ఆ అమ్మాయి పక్కనే ఉన్న సార్తో చెప్తున్నాను, ఈ అమ్మాయి జోగారాపాటి నుంచి వచ్చేది కదండి అని. సో 12 సంవత్సరాల కదా కూడా జ్ఞాపకం ఉందండి. మా బుర్రలు కొంచెం బంద్ చేస్తున్నాయి, కొంచెం బంద్ చేయట్లేదు. ఓకే. ఉమా మహేశ్వరి, బి సెక్షన్, హౌస్ వైఫ్ సార్. నెక్స్ట్ మా ఆయన కాంట్రాక్ట్ వెలుపాక నుంచి వచ్చేదాన్ని, మ్యారీడ్ అయిపోయింది. నెక్స్ట్ మా ఆయన కాంట్రాక్టర్ బిజినెస్. తెలుసు అంటే చూడండి. నెక్స్ట్ పవన్ కుమార్, పవన్ కళ్యాణ్ మెగాస్టారా, పవర్ స్టార్. అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్. సార్ నా పేరు పవన్ కళ్యాణ్, నాది ఏ సెక్షన్, నాకు ఇంకా పెళ్లి కాలేదు. రిజర్వేషన్ లేవు పెద్దగా, ఏ అర్థం వారు. నేను సచివాలయంలో వీఆర్ కింద పని చేస్తున్నాను మెల్లిపాకు. తమ్ముడు ట్రాక్టర్ బాగుండు సార్. నేను వీఆర్ మెల్లిపాకు కింద పని చేస్తాను, మెల్లిపాకు పని చేస్తాను పక్కనే. సో థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు, ఇంకా స్టాఫ్ అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. My name is Swarna. A section. ఇచ్చారు మా ఆయన ఫార్మర్. గణపతి హై స్కూల్లో చదువుకున్నాను నేను.
గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. కలగా కుమారి అండి, బీ సెక్షన్ 10th. హౌస్ వైఫ్ సార్. మా ఆయన జెసిబీ డ్రైవర్ సార్. ఈ సోళ్ళంతా ఎక్కడ చెప్పమని కదా, అక్కడ చెప్పమని. నాకు మ్యారేజ్ అయిపోయింది. పాప చెప్పలేదు కదా. నేను జోహరాపేట నుండి వస్తున్నాను. నేను బీ సెక్షన్. నేను డీజే ఆపరేట్ గా పనిచేస్తున్నాను. మ్యారేజ్ అవ్వలేదు. మైక్ సెట్ అంతా చెప్పలేదు. చేశాడు తనే. క్లిక్ చేయి, నొక్కు. నేను ఇంగ్లీష్ మీడియం చదివేదానికి ఇంటి పేరు నాకు ఇద్దరు పెళ్ళండి, ఒక బాబు, ఒక హస్బెండ్ సివిల్ వర్క్ చేస్తారు. అంతే, ఇంకేం లేదు. యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పి సబ్స్క్రైబ్ అవ్వాలి. ఇంకెవరైనా ఉంటే మాట్లాడండి. లేదా టీచర్ చెప్పే ఇంటి పేరు దొడ్డి నేలమేని. హౌస్ వైఫ్. నాకు ఇద్దరు కొడుకులు. మా ఆయన ఎలక్ట్రికల్ వర్క్ సర్వీస్. గోపాలపట్నం ఇచ్చారు నన్ను. లేదురా బండి తీసుకున్నాను అనుకుంటాను. తర్వాత మీరందరూ కూడా హ్యాపీగా ఉండండి. మరి ఎక్కువగా మాట్లాడిపించామని ఉన్నారు. మీ అందరి వల్ల మా స్టాఫ్ అందరినీ చూసే అదృష్టం కలిగింది. ముఖ్యంగా మొన్న పని చేసిన దాన్ని చూస్తే పిల్లల్లో డిసిప్లిన్ చాలా వరకు లేదు. ఎంతవరకు తయారయ్యారంటే గంజాయి బ్యాచీలు కూడా స్కూల్లో ఉన్నాయి. అది చాలా భయంకరమైన పరిస్థితి చిన్నపిల్లల విషయంలో. మీరు మిమ్మల్ని తలుచుకొని ఇంగ్లీష్ మీడియం ఇచ్చారు. తక్కువ మంది పిల్లలు కానీ చక్కగా బాగా చాలా యాక్టివ్గా ఉండేవారు అందరూ కూడాను. మేము అప్పుడు అనుకునేవాళ్ళం, వీళ్ళు చాలా అల్లరి చేస్తున్నారు అని. ఇప్పుడు బ్యాచ్లతో చూస్తే కనీసం 3వ తరగతి పిల్లవాడితోటి కనీసం ఒక ముక్క కూడా మాట్లాడలేకపోతున్నాం. అప్పుడు అనుకుంటున్నాం, అబ్బాయి ఎంత బాగా ఉండేవారు ఈ పిల్లలందరూ అని. అంటే ఎప్పుడు కూడా పోయిన రోజులన్నీ చాలా బాగుంటాయి. కొత్త నీరు వస్తుంది. కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇప్పుడున్న పిల్లలు అసలు తల్లిని కాదు, తండ్రిని కాదు, కనీసం గురువుని కూడా గౌరవించలేని స్టేజ్లో ఉన్నారు పిల్లలు. కనీసం గౌరవించాలని మరి ఇంట్లో చెప్తున్నారో లేదో తెలియదు, కానీ పిల్లలు ఎవరు కూడా కనీసం ఒక టీచర్ని కూడా గౌరవించట్లేదు. తర్వాత సరే గణపతి పిల్లల గురించి చెప్తాను. ఏ స్కూల్కి వెళ్ళినా సరే మీరు కూడా వెళ్ళి కావాలంటే అక్కడ నేర్చుకుని రండి అని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ పిల్లలు టీచర్లకు ఇచ్చేటటువంటి గౌరవం బయట ఏ స్కూల్లోనూ కూడా వాళ్ళు ఇస్తారు, కానీ మీరు ఇచ్చినంత గౌరవాన్ని వాళ్ళు ఇవ్వడం లేదు. తర్వాత మీకుగా మీరు ఆనందంగా ఉండండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఆనందంగా ఉంచండి. మీరు చేసే చిన్న అల్లరిని నేను చాలా అల్లరి అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు పిల్లల్ని చూస్తే అసలు అల్లరి అంటే ఏంటో చాలా ఎక్కువగా తెలుస్తుంది. థ్యాంక్ యూ మేడం. నా బర్త్డే వచ్చిన ప్రతిరోజు కూడా ప్రతి ఇయర్ కూడా నాకు మేడం గారు గుర్తొస్తారు నా బర్త్డేకి. ఎందువల్లనంటే నా బర్త్డే రోజు March 1 నేను నా బీ సెక్షన్లో మేడం కేక్ పీసెస్ తీసుకొచ్చి ప్రతి ఇయర్ కూడా నాతో మా క్లాస్ మొత్తం అందరితో ఇప్పించేవారు. మేడం తీసుకొచ్చి నాతో. థ్యాంక్ యూ మేడం. ఎప్పుడు ఎక్కడున్నా నా బర్త్డే జరుపుకున్నట్టు మీరు గుర్తించుకుంటాను మేడం. మా హస్బెండ్కి చెప్పాను, మా ఫ్రెండ్స్ అందరికీ ఇందులో కూడా పిలిచినందుకు పిల్లలందరికీ ధన్యవాదాలండి. ఎందుకంటే మీకు నేను 8th క్లాస్ వరకే చెప్పాను. సో మీరు తర్వాత నుంచి నేనైతే ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి కొప్పకి వెళ్ళడం జరిగింది. సంజయ్ ఫోన్ చేసి 2013 బ్యాచ్ అంటే 2013 ఎవరో అసలు నేను గణపతిలో చేయలేదు కదా, నువ్వెవరమ్మా అని అడుగుతున్నాను అనమాట. మేడం మీరు నాకు 8th క్లాస్ చెప్పారండి అన్నారు. అసలు యాక్చువల్ అయితే ఇవాళ వస్తానని కూడా నేనైతే అనుకోలేదు, కానీ గుర్తుపెట్టుకొని పిలిచారు కాబట్టి ఎలాగైనా కలవాలని ఉద్దేశంతో రావడం జరిగింది. ఏంటంటే హౌస్ వైఫ్ అని చెప్పడం చిన్న మాటలే కనబడుతుంది. ఇంట్లో ఉన్నాము అన్న మాట చిన్నది కాదు. ఇంటి అంతటినీ చూడాలంటే ఆ ఇంటి ఇల్లాలు చాలా చక్కగా ఉండాలి. ఎందుకంటే సమాజానికి కావాల్సినటువంటి పౌరులు అందించే బాధ్యత
ప్రతి తల్లిదండ్రుల పైన ఉంటుంది. అలాంటి బాధ్యత అందుకున్నటువంటి చెయ్యి నీది. సో మీ అందరూ చాలా జాగ్రత్తగా మీ పిల్లలు పెంచితే సమాజ సో అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. పిఎస్ బాగున్నారా? సార్ మొక్కల వెలుగులు మాత్రం అలాగే ఉన్నాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్. అందరూ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మనం మాట్లాడాలి. సో మాట్లాడాల్సిందల్లా మన కోసం ఉండాలి. ఎవరో యూట్యూబర్ అన్నారు అమ్మాయి ఎవరు? భారతి. ఇట్స్ నాట్ ఏ షై థింగ్. తెలిసి యూట్యూబర్ చాలామంది ఉన్నారండి. తెలుసా మీకు? ఇంట్లో ఉండే చాలా చాలా హోమ్ మేకర్ చేస్తున్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ కూడా యూట్యూబర్ అట, ఆన్లైన్ చేస్తుంది. ఆ అమ్మాయి దాదాపు 20 లక్షల 20,000 సబ్స్క్రైబ్స్ ఉన్నారు. అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. 20,000 సబ్స్క్రైబ్స్ అంటే ఇట్స్ స్మాల్ థింగ్. మా నీకెంతమంది ఉన్నారు? 3,000. సో 3,000 మెంబర్స్ ఆర్ ఫాలోయింగ్ హెర్. 3,000 మంది అమ్మాయిని ఫాలో అవుతున్నారు. అమ్మాయి చేసే ఏదైనా కావచ్చు ఫాలో అవుతున్నారు. ఇట్స్ ఏ వన్ టైప్ ఆఫ్ జాబ్. ఖాళీగా కాకుండా అంటే మనకి ఏంటంటే మనకి ఇక్కడ మేడం అన్నారు, కరెస్పాండెంట్ చదవమన్నారు, తర్వాత రకరకాల చదవమన్నారు. ఏదైనా సరే మనకు కానీ ఇన్ని సంవత్సరాలు అదే సిలబస్ని అదే కంటిన్యూస్గా అదే టెంపర్ తోటి చెప్పలేము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యు ఆర్ డూయింగ్ యూ షుడ్ లవ్ యువర్ జాబ్. మీ జాబ్ ఏంటో మీరు లవ్ చేయాలి. దాని తర్వాత అందరికి కూర్చో. నేను కాదు వాళ్ళకి అదే బాగా తీయాలి కదా. రాజశేఖర్ ఒకసారి నా చూస్తావా? బాబు తక్కువ బాగా పడుతుంది. రాజశేఖర్ ప్లేట్ పెట్టుకుంటా. ఇంక ఇక్కడ ఫ్రెండ్స్ అందరం కలిపి ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే భోజనాలు అయితే చేస్తున్నాం. ఇక్కడ ఫుడ్ అయితే బాగుంది, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంక ఇక్కడ వచ్చి స్వీట్ వచ్చేసరికి జున్ను పెట్టారు. ఇది పన్నీర్ కర్రీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వడ, చికెన్ ఫ్రై, ఇది మటన్ కర్రీ, నెక్స్ట్ బిర్యానీ అనమాట. ఫుడ్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ అదే రీల్ చేద్దాం వాళ్ళకని చెప్పి అంటున్నారు. అదే అక్కడ ప్లానింగ్ అనమాట. మీది మొత్తం 1000 అయింది. 2 లెవర్లు ఎక్స్ట్రా. ఎవరు లేదు, డబ్బులు ఎక్కువ చెప్పండి. వెజ్ నాన్ వెజ్? నాన్ వెజ్ ఇచ్చండి. నాన్ వెజ్ ఏది కావాలి? చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ. అంటే అన్ని కర్రీస్ కొంచెం కొంచెం ఇచ్చండి. పన్ కర్రీ 100, పన్ కర్రీ 100, 2 కర్రీస్ 150, 2 కర్రీస్ 150, 3 కర్రీస్ 200. అలా ఐటమ్ ని బట్టి. ఒక్కొక్క కర్రీకి మిక్స్ ఎంత ఉంటదంట? మనం అన్ని కొంచెం కొంచెం కదా, మరీ అంత ఎక్కువ ఉండదు. తిను. మీరు మొత్తం 1000 అయింది. 2 లివర్లు ఎక్స్ట్రా. రీల్ అయితే చేస్తాం. నెక్స్ట్ అయితే టీచర్స్కి అయితే సన్మానం అయితే చేస్తున్నాం. ఇక్కడ సన్మానం చేయడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ 1 by 1 టీచర్స్కి అయితే ఒక 5 మెంబర్స్ ఈచ్ 5-6 మెంబర్స్ వెళ్ళి అయితే సన్మానం అయితే చేస్తున్నారు. ఇంకా ఈ సన్మానం కార్యక్రమం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే అందరూ అయితే డాన్సులు చేశారు. చాలా చాలా బాగా చేశారు. ఫుల్ ఎంజాయ్ చేశారు అందరూ కూడా. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంక ఇక్కడ నుంచి ఎంటర్టైన్మెంట్ అయితే మామూలుగా ఉండదు. ఇక్కడ మ్యాథ్స్ మేడం కూడా సన్మానం అయితే చేస్తారు. ఇంకా వాచ్ ద ఫుల్ వీడియో. ఇంకా ఇక్కడ వచ్చేసి నరసింహ తాతయ్య. ఈ స్కూల్ మేము చదివినప్పటి నుంచి తాతయ్య అయితే ఇక్కడే వర్క్ చేస్తారు. వాచ్మెన్ కింద వర్క్ చేసేవారు. ఇంకా టీచర్స్ అంతా కూడా కలిసి తాతయ్యకి అయితే సన్మానం చేశారు. చేసిన తర్వాత తాతయ్య కూడా స్పీచ్ ఇచ్చారు. వినండి స్కూల్ గురించి. కాలేజీ పడతాను కాలేజీ రావాలా ఖచ్చితంగా. వీళ్ళందరూ వచ్చి చేసి కాదు, కాలేజీ ఎలాగన్నా రావాలా. వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఉంటది, ఎందుకంటే కాపీరైట్ పడుతుందని చెప్పి సాంగ్ అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టాను. ఇంకా ఫైనల్లీ తాతయ్య స్పీచ్ కూడా అయిపోయింది. ఇంకా డాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మర్న అయితే స్టార్ట్ చేసింది. అదే ఫుల్ ఎంటర్టైన్ చేసింది అందరినీ, టీచర్స్ ని అందరినీ కూడా బాగా ఎంజాయ్ చేయించింది. దానివల్లే ప్రోగ్రామ్ అయితే ఎంత బాగా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. అది చూడండి ఎంత జోస్ గా అయితే డాన్స్ చేస్తుందో. అది దాని డాన్స్ చూసి టీచర్స్ అయితే చాలా పొంగిపోయారు దాని కాస్ట్ చూసి.
ఇంకా టీచర్స్ కూడా అందరు కలిపి అయితే డ్యాన్స్ చేశారు. ఇంకా నా ఫేవరెట్ టీచర్ ఇంగ్లీష్ మేడం అని చూపించాను కదా, ఆ మేడం అయితే దానికి దిష్టి కూడా తీశారు. ఎంత బాగా డ్యాన్స్ చేసావు, అందరి దిష్టి తగులుతుంది అని చెప్పి. ఇంకా ఫుల్ అయితే జోస్ఫుల్గా చూడండి, టీచర్స్ అది ఆగుతానన్నా సరే ఆగనివ్వకుండా మరి డ్యాన్స్ అయితే చేస్తున్నారు దాని చేత. ఇంకా అది కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది, అందరినీ కూడా బాగా ఎంటర్టైన్ చేసింది. ఇంకా వాచ్ ద ఫుల్ వీడియో. ఇది మా ఫ్రెండ్ బాను. ఆ రోజు మేమైతే బాగా ఎంజాయ్ చేసాం, మేమంతా కలిసి ఫుల్ ఎంజాయ్ చేసాం ఆ రోజు అయితే.